profityourtrade.in సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. TV5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ అదే పాజిటివ్నెస్ కొనసాగుతుంది. 10,480 ఆడ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 28 పాయింట్స్ ప్లస్లో. అండ్ సెన్సెక్స్ 131 పాయింట్స్ ప్లస్లో 33,816 దగ్గర చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర మార్కెట్స్ కొనసాగుతూ వస్తున్నాయి. సెక్టార్ స్పెసిఫిక్గా ఒకసారి మనం చూస్తే ఒక్క బ్యాంక్ నిఫ్టీ స్టిల్ అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1 or 2 వీక్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీలో చాలా స్ట్రాంగ్ మనం అప్సైడ్ బ్రేక్అవుట్స్ చూసాం. 23 ఆడ్ లెవెల్స్, 24,000 ఆడ్ లెవెల్స్ నుంచి 15,100 పాయింట్ల దాకా పెరిగిన తర్వాత ఇక్కడ ఒక పాజ్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంది. 10 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. ఆటో స్ట్రాంగ్గా ఉంది, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ యాక్టివిటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ONGC, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఇవన్నీ టాప్ 5 గెయినర్స్గా ఉంటాయి. HPCL, ఐడియా, BPCL, జీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి టాప్ 5 లూజర్స్ జాబితాలో మనకు కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ ప్రకారం చూసుకుంటే అడ్వాన్సెస్ 1,500 దాకా ఉంటే డిక్లైన్స్ 1,100 దాకా ఉన్నాయి. దీన్ని బట్టి మార్కెట్ బ్రెత్ పాజిటివ్గా ఉందని అర్థం చేసుకోవాలి మనం. ఇనిషియల్గా మార్కెట్ కామెంటరీ తీసుకునే ముందు కాల్ తీసుకునే నెల్లూరు నుంచి రవీంద్ర ఉన్నారు. అడగండి రవీంద్ర. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. రుచి సోయా ట్రైడెంట్ ఈ రేట్లో తీసుకోవచ్చా? వెయిట్ చేయమంటారు? ఏ రేట్లో తీసుకోమంటారు? రుచి సోయా ట్రైడెంట్ ఎంతకాలం హోల్డ్ చేస్తారండి? సార్ ఒక 6 months 1 year. ఓకే, రుచి సోయాలు ఇప్పుడు యాక్టివిటీ మొదలైంది. 25 ఆడ్ లెవెల్స్ నుంచి కూడా ఇంకా స్ట్రాంగ్ అప్సైడ్, చాలా స్ట్రాంగ్ టార్గెట్స్ కూడా రుచి సోయాకి ఇస్తున్నారు. అండ్ కొద్దిగా టర్న్ అరౌండ్ స్టోరీ లాగా కూడా కనపడుతుంది రుచి సోయా. 40 దాకా అగ్రెసివ్ టార్గెట్స్ ఉన్నాయి. బట్ ఇవాళ కొద్దిగా తగ్గింది, 1% డౌన్లో ట్రేడ్ అవుతుంది. దట్టు ఎంత స్ట్రాంగ్గా మనకి 22 రూపీస్ నుంచి 30 రూపీస్ దాకా వచ్చింది స్టాక్ ఇప్పటికే. రుచి సోయా ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ 1 or 2 yearsగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. 50 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పడి ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 weekగా కొంచెం పెరగడం చూసాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక డెట్స్ కూడా కొంచెం రెడ్యూస్ చేస్తాము అన్న వార్త రావడంతో ఈ స్టాక్ అనేది కొంచెం ఈ లాస్ట్ 1 weekగా జంప్ అవడం మంచిది. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక బాగా వీక్గా ఉంది. లాస్ట్ 3 quarters చూస్తే కనుక నెగిటివ్ రిజల్ట్స్లో ఉంది. డెట్ కూడా హెవీగా ఉంది. కాకపోతే మొన్న జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం లాసెస్ ట్రిమ్ అవడంతో ఈ స్టాక్ కొంచెం పాజిటివ్గా స్లైట్గా మారింది. బట్ నాకైతే కొంచెం ఓవరాల్గా హ్యూజ్ డెట్ కూడా ఉంది కాబట్టి ప్రస్తుతానికి నా ఉద్దేశం రుచి సోయాని అవాయిడ్ చేసి ఈ ఎడిబుల్ ఆయిల్ కంపెనీని అవాయిడ్ చేసి వేరే బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్ని తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. అలాగే ట్రైడెంట్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా మనకి లాస్ట్ 2-3 ఏళ్ళుగా బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ 20 రూపాయల నుంచి 100 రూపాయల వరకు దాటి ఈ మధ్యకాలంలో ఈ టెక్స్టైల్ కంపెనీ 100-105 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ తోటి కొంచెం కొద్దిపాటు కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ట్రైడెంట్ బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక ట్రైడెంట్ రిజల్ట్స్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా రావడం మనం చూస్తున్నాం. బట్ టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్ ఆగినట్టు కనిపిస్తుంది. ఈ స్టాక్లో డెట్ కూడా కంపెనీలో కూడా కనిపిస్తుంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే నాకు ఉద్దేశం అవాయిడ్ చేయడం, కొంచెం ప్రాఫిట్స్ ఈ లెవెల్లో షార్ట్ టర్మ్లో బుక్ చేయొచ్చు. రుచి సోయాలో యాక్చువల్గా టేక్ ఓవర్ సంబంధించిన న్యూస్ కూడా ఒకటి కనిపిస్తుంది. డెవన్ షేర్ అన్న కంపెనీకి దాదాపు 4,000 కోట్ల రూపాయల మేర ఇది 51% షేర్ని రుచి సోయా అమ్మబోతుంది. అప్పటి నుంచి కూడా ఈ మనకి ఈ స్టాక్లో స్పర్ట్ మనకు కనిపించింది. ఎందుకంటే ఈక్విటీ ఇన్ఫ్యూజన్ జరిగింది రుచి సోయాలో. మేబీ అది టర్న్ అరౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుందేమో ఫండమెంటల్గా ఒకసారి చూసుకుంటే. సో ప్రస్తుతానికి అగ్రెసివ్ టార్గెట్స్ రుచి సోయాలో మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వీరభద్రరావు మరొకలో. అడగండి వీరభద్రరావు గారు, చెప్పండి. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అడగండి. హలో, హలో, ఓకే ఫైన్. కొన్ని మెయిల్స్ చూద్దాం. నాని అడుగుతున్నారు, హిందాల్కో 173లో బై చేశారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? అండ్ దీని నుంచి సింటెక్స్ ప్లాస్టిక్స్కి 1 year టైం హోరైజన్ కోసం షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా? హిందాల్కో 173 టు సింటెక్స్ ప్లాస్టిక్స్. హిండాల్కో బాగా పెరగడం చూసాం. కరెక్ట్గా 170 రూపీస్ దగ్గర మనకి చాలా కాలం కన్సాలిడేషన్ అయింది. ఫస్ట్ క్వార్టర్ అంతా కూడా ఏడాది. ఆ తర్వాత మనకి అప్ ట్రెండ్లోకి మొదలయ్యి ఇంచుమించు 280 రూపీస్ వరకు వెళ్ళటం చూసాం. ఓవరాల్గా సెగ్మెంట్ బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి మెటల్స్ కూడా బాగా స్థిరంగా కనిపిస్తుంది. కానీ మొన్న Q2 తర్వాత కొంచెం ఒక చిన్న కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. బట్ కానీ క్రెడిట్ చూసే మటుకు ఈ స్టాక్కి మంచి రేటింగ్స్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టోరీ అయితే ఇంకా ఇంటాక్ట్గానే ఉన్నట్టుగా కనిపిస్తుంది.
షార్ట్ టర్మ్ అయితే కొంచెం ఒక ర్యాలీలో 290 300 లెవెల్స్కి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వచ్చు, కానీ బట్ ఓవరాల్గా మీరు లాంగ్ టర్మ్ అయితే ఈ స్టాక్ని నా ఉద్దేశం అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు. అలాగే సింటెక్స్ ప్లాస్టిక్స్ ఈ మధ్యనే కొంచెం లిస్ట్ అయిన స్టాక్ చూస్తే కనుక కొంచెం బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. లిస్ట్ అయినప్పటి నుంచి చూస్తే కనుక పెద్ద ఫ్యాన్సీలో కూడా రాలేదు, పైగా ఈ స్టాక్ కూడా చూస్తే కనుక హై నుంచి కరెక్ట్ అవుతూ లాస్ట్ 1 మంత్గా కంటిన్యూస్గా మార్కెట్ పీక్లో వెళ్తున్నప్పటికీ ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లోకి 80 రూపాయల వరకు రావడం మనం చూస్తున్నాం. నా ఉద్దేశం అయితే కొంచెం వీక్గా ఉన్న స్టాక్ కాబట్టి ప్రస్తుతానికి కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. లాంగ్ టర్మ్ కావస్తే నా ఉద్దేశం కొంచెం బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ఉన్నాయి. అలాగే ఓవరాల్గా ఫండమెంటల్గా రిజల్ట్స్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు కాబట్టి కొంచెం సింటెక్స్ ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయండి. బెంగళూరు నుంచి త్రినాథ్ పరకాలం అడగండి. త్రినాథ్, హలో. హలో హలో అండి, చెప్పండి త్రినాథ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ ఒక 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి టాటా గ్లోబల్. సో టాటా గ్లోబల్ ని నేను 180లో పర్చేస్ చేసి 222లో సేల్ చేసేసాను సార్. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇది అప్ ట్రెండ్ కొనసాగుతుంది అనిపిస్తుంది. సో మళ్ళీ ఈ ప్రెసెంట్ మార్కెట్ లో ఎంటర్ అయితే ఒక 6 months కి టార్గెట్ ఎంత ఉండొచ్చు, అది ఒక స్టాక్ సార్. అలానే ఇంకొకటి శివం ఆటో కూడా సార్. వాల్యూ బైలో చెప్పినప్పుడు కొన్నాను, తర్వాత ఒక 92 దగ్గర అమ్మేశాను సార్. సో తర్వాత తిరగా 98 దగ్గర ఎంటర్ అయ్యాను, ఒక 200 స్టాక్స్. సో అప్ సైడ్ శివం ఆటో ఇంకొక నెక్స్ట్ 6 months వరకు ఎలా ఉండొచ్చు, లేకపోతే ఈ 2 స్టాక్స్ లో ఇప్పుడు వద్దంటారా? టాటా గ్లోబల్ ఎంటర్ అవ్వచ్చా? గ్లోబల్ మంచి రేట్లో కొన్నారు. అలాగే ఈ లాస్ట్ వీక్లోనే బహుశా 220 అంటే హై ప్రైస్లోనే మంచి రేట్లను కూడా అమ్మారు. ఫర్దర్గా యాడ్ చేసుకోవచ్చా, లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేసుకోవచ్చా, ఫ్రెష్గా కూడా బై చేయొచ్చా అంటే టాటా గ్లోబల్ సర్వీసెస్ బై చేయొచ్చు. ఎందుకంటే ట్రెండ్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ మధ్య ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్ రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. 1 or 2 డెవలప్మెంట్స్ కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన కంపెనీలో కూడా కొంచెం మార్పులు రావడం కూడా పాజిటివ్గా అనుకోవచ్చు. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇప్పటికీ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. పైగా డెట్ కూడా చాలా తక్కువగా ఉంది. స్ట్రాంగ్ గ్రూప్లో ఉన్న కంపెనీ కాబట్టి టాటా గ్లోబల్ సర్వీసెస్ని మీరు బై చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. అలాగే శివం ఆటో కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్. ఆటో యాన్సిలరీస్ కూడా మనం చూస్తున్నాము, ఒక మేజర్ రన్అప్ కూడా రావడం మనం చూస్తున్నాము. అందులో శివం ఆటో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 40 రూపాయల నుంచి 105 110 రూపాయల వరకు వెళ్ళడం మనం చూస్తున్నాము. హై లెవెల్లో మటుకు ప్రస్తుతానికి ఒక కొద్దిపాటి ఒక రియాక్షన్, నార్మల్ టెక్నికల్ రియాక్షనే రావడం మనం చూస్తున్నాము శివం ఆటోలో. ఓవరాల్గా చూస్తే కనుక మొన్న రిజల్ట్ కొంచెం స్లైట్గా డిసప్పాయింట్ చేసినట్టు కనిపిస్తుంది. కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది కంపెనీలో ఈ స్టాక్. కాకపోతే కొంచెం ఫిజికల్ ఇయర్ 2018లో కొంచెం స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందన్న వార్తలు కూడా రావడం మనం చూస్తున్నాం. సో శివం ఆటో నా ఉద్దేశము రన్అప్ వచ్చేసి కరెక్షన్ మొదలైంది కాబట్టి కొంచెం వెయిట్ చేయడం మంచిది. టాటా గ్లోబల్ని ఒక చిన్న డిప్ వస్తే మీరు కొనచ్చు లాంగ్ టర్మ్ కోసం. బెంగళూరు నుంచి శ్రీనివాస్ వరకాలు. ఇండియా నిప్పాన్ ఈ రోజు తగ్గింది దేనివల్ల సార్? అది దాని గురించి ఒకవేళ షిఫ్ట్ అయ్యి రుచి సోయా కలమంటారా ఎట్లా అని అడిగారు. రుచి సోయా టార్గెట్స్ కనిపిస్తున్నాయి, కొద్దిగా చాలా రిస్కీ బెట్ అవుతుంది అది ప్రస్తుతానికైతే. ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాల్సి వస్తే ఇండియా నిప్పాన్. రుచి సోయా మీరు చెప్పినట్టు కొంచెం ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే చాలా కాలం ఒక సైడ్ వేస్ ఒక వీక్ ట్రెండ్తో ఇప్పుడే కొంచెం రికవరీ అవడం చూస్తున్నాము. ఇంకా పూర్తిగా ఒక ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయినట్టు కనిపించలేదు. కానీ ఇండియా నిప్పాన్ ఇవాళ స్పెసిఫిక్ న్యూస్ ఏం లేదు, కానీ బాగా ఒక 7.5% వరకు పడటం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక ఇండియా నిప్పాన్ బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ మధ్య బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ మనకి 550 రూపాయల నుంచి 1400 వరకు మోర్ దెన్ డబుల్ అవడం మనం చూస్తున్నాము. ఈక్విటీ కూడా చాలా తక్కువ ఉంది, 0 డెట్ ఉన్న కంపెనీ. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా కూడా రావడం మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఫండమెంటల్గానే స్ట్రాంగ్గా ఉంది. టెక్నికల్గా బులిష్గా ఉన్న తర్వాత ఈ మధ్య ఈ 2-3 రోజులుగానే ఒక స్వల్ప టెక్నికల్ రియాక్షన్ వస్తుంది తప్ప కానీ నెగటివ్ డెవలప్మెంటే లేదు. సో సెగ్మెంట్ కూడా ఆర్ట్ అండ్ స్లీవ్ బాగా ఉంది కాబట్టి ఇండియా నిప్పాన్ని మీరు హోల్డ్ చేయండి. రుచి సోయా కొంచెం అంత స్ట్రాంగ్ కాదనిపిస్తుంది. ఇండియా నిపాన్ మేబీ రిజల్ట్స్ కొద్దిగా తేడా వచ్చినట్టున్నాయి. సరే కాస్త రిజల్ట్ ఇంపాక్ట్ ఉన్నట్టుంది, అందుకే స్టాక్లో బాగా సెల్ ఆఫ్ ఇవాళ 8 to 9% దాకా సెల్ ఆఫ్ కనిపించింది. ఎందుకంటే రిజల్ట్స్ ఆశించిన స్థాయిలో ఉన్నట్టు మనకు కనిపించలేదు, అందుకే ఈ వీక్నెస్ అబ్జర్వ్ చేస్తున్నాం. సేల్స్ కూడా తగ్గింది. సెప్టెంబర్ మనకి
ఈ క్వార్టర్లో. మనకి నెట్ ప్రాఫిట్ 13 కోట్ల రూపాయలు ఉండేది గతంలో జూన్లో, ఇప్పుడు 11.7 అంటే 16% దాకా నెట్ ప్రాఫిట్స్ తగ్గాయి. మార్జిన్స్ బాగా పెరిగాయి, అదొక ప్లస్ పాయింట్. బట్ మేబీ ఆ రిజల్ట్స్ ఫ్యాక్టర్ ఒకటే స్టాక్ని ఇవాళ పడింది కారణమైంది అనుకోవచ్చు. అదే ఇవాళ రిజల్ట్ కరెక్ట్, అది నెగిటివ్గా రావడంతో పడింది. బెంగళూరు నుంచి జ్యోతి మరొకాలం అడగండి. జ్యోతి హలో నమస్తే అండి. భారగారికి నేను లాంగ్ టర్మ్ కి 1 year కే వ్యూలో జిఎస్సి హౌసింగ్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ తీసుకోవచ్చు అంటారా? బాలా గారు లేరండి, సుందర్ గారు ఉన్నారు. జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఆర్బిఎల్. ఓకే చెప్పండి. జిఎస్సి హౌసింగ్ అండ్ ఆర్బిఎల్. హౌసింగ్ ఫైనాన్స్ లాస్ట్ 2 ఏళ్ళుగా బాగా పెర్ఫామ్ చేసింది. మనం 2016 బిగినింగ్లో చూస్తే కనుక 180-190 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ మనకి 600 రూపాయల వరకు 3 రెట్ల వరకు బాగా పెరగటం మనం చూస్తున్నాము. ఆ తర్వాత కొంచెం ఈ లెవెల్లో కొంచెం లాస్ట్ ఒక 6 monthsగా కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తూ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫర్దర్ బ్రాంచెస్ కూడా ఫర్దర్ ఎక్స్పాన్షన్ కూడా ఉన్నట్టుగా కూడా వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇంకా పాజిటివ్గానే కనిపిస్తుంది. కాబట్టి జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు. బహుశా కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఉంది, మార్కెట్ కూడా పీక్లో ఉంది. కాబట్టి ఏదైనా ఒక చిన్న డిప్ వచ్చిన తర్వాత జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీని తీసుకోవచ్చు. ఓకే, మరొక మెయిల్ విఎస్టీ ఇండస్ట్రీస్ గురించి మహేష్ అడుగుతున్నారు. 3311 దగ్గర బై చేశారు విఎస్టీని, హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ సెల్ చేయొచ్చా? విఎస్టీ హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే విఎస్టీ ఇండస్ట్రీస్ చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా మనకి 2016 బిగినింగ్లో మనకి 1500-1600 దగ్గర ఉన్న స్టాక్ 3900 వరకు వెళ్ళింది. కానీ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప స్ట్రాంగ్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. రియాక్షన్ అనంతరం మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ బాగా బౌన్స్ బ్యాక్ అయ్యి 3500 దాకా రావడం మనం చూస్తున్నాము విఎస్టీ. సో టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం హైయర్ లెవెల్లో 3500 లెవెల్స్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 3700 దగ్గర షార్ట్ టర్మ్ అయితే అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. ఈక్విటీ కూడా చాలా తక్కువ ఉంది, వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు. ఫండమెంటల్గా ఈ మధ్య రిజల్ట్స్ కూడా బాగానే వచ్చింది, 0 డెట్ ఉన్న కంపెనీ. సో విఎస్టీ ఇండస్ట్రీస్ని బై చేయొచ్చు. కాకపోతే కొంచెం నా ఉద్దేశం మొన్న సిగరెట్ రేట్స్ పెరిగిన తర్వాత నుంచి సడన్గా ఒక రియాక్షన్ రావడం మనం చూస్తాం. షార్ట్ టర్మ్లో అయితే 36,3700 దగ్గర గట్టి రెస్పాన్స్ ఉంది. కాబట్టి అక్కడ మీరు ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. గిరి అడుగుతున్నారు, డిహెచ్ఎఫ్ఎల్ ఈ మంత్ ఫ్యూచర్స్ని షార్ట్ సెల్ చేసుకోవచ్చు ఇప్పుడు? డిహెచ్ఎఫ్ఎల్ బాగా పెరిగింది కూడా స్టాక్. అవును, చాలామంది ఏమనుకుంటారంటే బాగా పెరిగింది కదా, లాస్ట్ 1 వీక్లో 100 రూపాయలు పెరిగింది అని చెప్పేసి షార్ట్ సెల్ చేయటం అనేది రిస్క్ అవుతుంది. ఇవాళ 2.6% వరకు పడిన మాట నిజమే. కాకపోతే ఓవరాల్గా మనకి ఎప్పుడు చెప్తుంటాము, ఫ్యూచర్స్లో ఎప్పుడైనా షార్ట్ చేయాలంటే బాగా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ని, స్టాక్ ప్రైసెస్ని షార్ట్ తీసుకోకూడదు. ఆ అప్ ట్రెండ్లో మార్కెట్ ఇండెక్స్ పెరుగుతున్నప్పుడు ఏ స్టాక్స్ అయితే కొంచెం రిలేటివ్గా కంపారిటివ్గా అండర్ పెర్ఫామ్ చేస్తుందో, అంత పెరగట్లేదో అటువంటి వీక్ స్టాక్స్ని తీసుకోవచ్చు. ఏమవుతుందంటే ఇంత స్ట్రాంగ్ స్టాక్ని కనుక షార్ట్ పొజిషన్ తీసుకుంటే సడన్గా ఉన్నట్టుండి ఒకసారి మార్కెట్ రికవర్ అయినప్పుడు ఇది కూడా రీబౌండ్ అయిపోతుంది, మీకు ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అదే కొంచెం వీక్ స్టాక్ని కానీ షార్ట్ పొజిషన్ తీసుకుంటే ఒకవేళ రివర్స్ అయిపోయినా కూడా మీకు ఇంకొక అవకాశం దొరుకుతుంది, కవర్ చేయడానికి పెద్ద లాస్ ఉండదు. కానీ బులిష్కున్న కౌంటర్స్ని కనుక షార్ట్ చేసి అక్కడ కనుక ట్రాప్ అవుతే లాసెస్ పెనాల్టీ హెవీగా పడుతుంది. క్యాన్ఫిన్ హోమ్స్ గురించి శ్రీదేవి అడుగుతున్నారు. క్యాన్ఫిన్ హోమ్స్ 1 year వ్యూతో తీసుకోవచ్చా అని. బట్ ఈ మధ్య ఈ స్పేస్లో క్యాన్ఫిన్ హోమ్స్ కాస్త వీక్ అయినట్టుంది. ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఫైనాన్షియల్ హౌసింగ్ కంపెనీస్ గతంలో క్యాన్ఫిన్ హోమ్స్ బాగా పర్ఫామ్ చేసింది. బట్ ఎప్పుడైతే స్ప్లిట్ అయిన తర్వాత మనకి అంత ముందు నుంచే కొద్దిగా ఒక పాజ్ లాంటిది తీసుకుంది. ఆ 3300 3200 ఆర్డ్ లెవెల్స్లో ఇప్పుడు 462 దగ్గర ఉంది. అండ్ 52 వీక్ లో కూడా టచ్ చేసింది, 459 దగ్గర ఉంది. మేబీ 1 year కోసం అట్రాక్టివ్ కనిపిస్తుందా, ఆర్ దీని నుంచి షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా? ఈ మధ్య హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ముఖ్యంగా స్ట్రేట్ రన్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. కానీ ఓవరాల్గా మనకి Q2 రిజల్ట్స్ బాగా రావటం చూసాము, స్ట్రాంగ్ గ్రోత్ కూడా వచ్చింది. ఫండమెంటల్గానే మంచి రిజల్ట్స్ కూడా, స్టడీ గ్రోత్ కూడా మనం చూస్తున్నాము. అవుట్లుక్ కూడా Q2 Q3లో కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. పిక్ చేయొచ్చు. నా ఉద్దేశం అయితే బహుశా కొంచెం కాంట్రేరియన్ బెట్గా నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ, నెగిటివ్ సెంటిమెంట్ కాదు కొంచెం స్లో డౌన్ అయినప్పటికీ స్టాక్ బహుశా నా ఉద్దేశం 450 లెవెల్స్లో సపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం ఫస్ట్ బయింగ్ పాయింట్గా ఇక్కడ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఈ లెవెల్లో మీరు బై చేయొచ్చు క్యాన్ఫిన్ హోమ్స్ని లాంగ్ టర్మ్ కోసం.
ఓకే, బెర్జర్ పెయింట్స్ గురించి వినయ్ అడుగుతున్నారు. బెర్జర్ పెయింట్ రిజల్ట్స్ మనకి వీక్గా వచ్చాయి, బట్ కాంట్రాక్ట్ పెట్టి కింద ఏమైనా 1 to 2 years కోసం బెర్జర్ పెయింట్స్ ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా అని చెప్పి. బెర్జర్ పెయింట్స్ని కాంట్రేరియన్ బెట్గా ఈ లెవెల్లో మనం చెప్పలేం, ఎందుకంటే బాగా ఒక మంచి స్టాక్ కంటిన్యూస్గా పడుతూ లో లెవెల్లో ఉండి సపోర్ట్ లెవెల్ నుంచి రికవరీ అవుతున్న టైంలో మనం కాంట్రేరియన్ బెట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే కరెక్షన్ పూర్తి అయిపోయింది, ఇంకా నెక్స్ట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్న ఒక ఆశాభావం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. కానీ బెర్జర్ పెయింట్ చూస్తే కనుక 180 రూపాయల నుంచి 280 రూపాయలు రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళి రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ఇప్పుడే కరెక్షన్ బిగిన్ అయింది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. కానీ మన ఇక్కడ కాంట్రేరియన్ బై కింద మనం అప్పుడే ఊహించలేము. మొన్న ఓవరాల్గా చూస్తే కనుక రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తోంది. ట్రెండ్ కూడా చూస్తే కనుక బులిష్, తర్వాత ఇప్పుడే కొంచెం రివర్స్ అవుతుంది కాబట్టి రిజల్ట్స్ కొంచెం Q2 నెంబర్స్ ఇప్పుడే కొంచెం నెగిటివ్గా ఒక ఫండమెంటల్ ఆధారంగా వచ్చిన న్యూస్ తోటి టెక్నికల్గా రెసిస్టెన్స్ లెవెల్ నుంచి పడుతుంది కాబట్టి రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం కరెక్షన్ తర్వాత మీరు ఒకవేళ 240 ఆ లెవెల్స్కి వస్తే కనుక బై చేయొచ్చు బెర్జర్ పెయింట్స్. మీరు అన్నట్టు అంత వీక్ రిజల్ట్ అయితే ఏం కనిపించట్లేదు బెర్జర్ పెయింట్స్లో. నెట్ సేల్స్ 4% దాకా పెరిగింది, మనకి ప్రాఫిట్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 5.5% దాకా గెయిన్స్ చూసాం. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్లో కూడా మార్జిన్స్ కూడా ఓపీఎంస్ అంటాం, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 13% నుంచి 15% పెరిగాయి. అది కూడా వన్ ఆఫ్ ది పాజిటివ్ ఇంపాక్ట్ ఇది. సో మేబీ ఇట్స్ టెక్నికల్ కాల్ మీరు తీసుకోవచ్చాము. ఫైనల్గా ఎనీథింగ్ వుడ్ లైక్ టు యాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లోజింగ్? ఓవరాల్గా ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉందనుకోవచ్చు. కాకపోతే లాస్ట్ 10 నిమిషాలు జస్ట్ ఒక స్వల్ప రియాక్షన్ వస్తుంది తప్ప కానీ పెద్ద వీక్నెస్ లేదు. కాకపోతే 10,500 అనేది కీలకమైన లెవెల్ కనుకోవచ్చు. అక్కడ మటుకు కొంచెం స్లైట్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ 10,500 బ్రేక్అవుట్ అయిపోయిందంటే కనుక ట్రెండ్ మళ్ళీ ఒక ఫ్రెష్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ ఒక స్లైట్ కన్సాలిడేషన్ స్టేజ్లో కనిపిస్తుంది. ట్రెండ్ పాజిటివ్గా ఉంది. స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు, బై పొజిషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు.